అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ. ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో నేను కంప్లీట్‌గా ప్రాసెస్ చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. పకోడీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! సో, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. మనం ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకోవాలి. ఆనియన్స్ మనం పొడవుగా కట్ చేసుకోవాలి. అండ్ కారం, ఉప్పు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అండ్ ధనియాల పొడి తీసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాం కదా! ఇప్పుడు శనగపిండిని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి వేసుకున్నాం కదా! వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆనియన్స్‌కి తగ్గట్టుగా శనగపిండి వేసి వాటర్ వేస్తూ మనం పిండి కలుపుకొని పక్కన ఉంచుకున్నాను. అండ్ అలాగే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. పకోడీ మునిగేటట్టుగా మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇందులో. ఆయిల్ వేసుకొని అది వేడి అయిన తర్వాత కొంచెం వేడి అవ్వనివ్వాలన్నమాట. వేడయిన తర్వాత మనం పకోడీని వేసుకోవాలి ఇందులో. మెల్లిగా అట్లా డ్రాప్ చేయాలన్నమాట ఆయిల్‌లో. చూడండి ఎంత మంచిగా వస్తుంది పకోడీ. పకోడీ మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూనే ఉండాలి. అంటే ఒక వాయి వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి వేసుకుంటూనే ఉండాలి. అసలు ఆయిల్‌లో డ్రాప్ చేస్తుంటే అసలు ఎంత బాగా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. పకోడీ అంటే నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పకోడీ అంటే ఇష్టం? ఆఫ్‌కోర్స్ పకోడీ ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ ఇష్టమే పకోడీ అంటే. సో, నేను ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఒక వాయి కంప్లీట్ అయింది. మళ్ళీ ఇంకో వాయి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో వాయి వేసుకోవాలి ఇప్పుడు. చాలా తొందరగా ఈజీగా కంప్లీట్ అయిపోయే రెసిపీ అనమాట. మీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఇంటికి వచ్చినప్పుడు చాలా తొందరగా ఈజీగా, క్విక్‌గా అయిపోయే రెసిపీ అనమాట. సో, ఎక్కువ టైం లేకపోతే ఇలా మనం పకోడీ చేసి పెడితే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పకోడీ కొంచెం క్రిస్పీగా రావాలంటే మనం ఇందులో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనిప్పుడు ప్రెజెంట్ అయితే యాడ్ చేయలేదు. బట్ మీడియంగా కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి మంచిగా. ఓన్లీ శనగపిండితో చేసినా కూడా మీడియంగా కాల్చుకోవాలనమాట. ఎక్కువ మాడిపోకూడదు. మీడియంగా కాల్చుకుంటే క్రిస్పీగా చాలా బావుంటాయి. పకోడీ అయితే రెడీ అయిపోయింది. నేను ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. చాలా క్రిస్పీగా చాలా బాగుంది పకోడీ అయితే. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ, ఫుడ్ లవర్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే నా వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.